ఏపీలో మద్యం విక్రయాల్లో ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి విమర్శలు తప్పడం లేదు. దాదాపు 10 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గుతాయని వారం రోజులుగా ప్రచారం జరుగుతున్న ఎక్సైజ్ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఎందుకు మద్యం ధరలు తగ్గించలేదంటూ మందుబాబులు నానాబూతులు తిడుతున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వము తమకు రావాల్సిన పర్సెంటేజీను తగ్గించడంతో నిర్వహణా భారం కష్టంగా ఉందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వైన్ షాప్ యజమానులు కోరారు. స్టాక్ కూడా తీసారు. నేను వాసిస్తాను సార్ అంటే మీ ఇల్లు ఎప్పుడు కూడా తాతలు కొంతమంది వస్తారు. ఆ ఇల్లు నేను జనసేన సార్ ఏంటంటే ఇట్లా ఏముంది కూటమి ప్రభుత్వానికి మా వైన్ షాప్ కస్టమర్ గురించి మాట్లాడాలని ఇప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న పర్సెంటేజ్కి చాలా ఇబ్బంది అయిపోయింది. 20% ఇచ్చేవాళ్ళు ఏమి పలానా వేరే రాష్ట్రాల్లో కూడా 20% ఉంది, మా రాష్ట్రంలో 10% ఇచ్చారు. కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో మాకు లాభాలు ఉన్నాయని అనుకున్నాము. అట్టనే ఇప్పుడు టెండర్లు అట్టనే వేసాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. 5 లక్షల డిపాజిట్ అవి సంబంధించిన చేతులతోనే కడుతున్నాము. 2 lakhs కూడా అద్దెలు కూడా పెరిగిపోయినాయి. పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా సరిపోవటం లేదు. వాళ్ళు కూడా సరిగ్గా పని చేయమని అంటున్నారు. కాబట్టి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఇంకోటి తాగే వాళ్ళు కూడా మందు తగ్గుతుంది, రేట్లు తగ్గుతాయని అనుకున్నారు. ఇప్పుడు వచ్చి తగ్గడం లేదని మేమే ఎక్కువ రేట్లు ఇస్తున్నామని మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టిపోతున్నారు. అయినా భరిస్తున్నాము. కాబట్టి 99 రూపాయల క్వార్టర్స్ కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. కాబట్టి గతంలో గవర్నమెంట్ కన్నా నాణ్యమైన మద్యం తెస్తారన్నారు. కాబట్టి మీరు నాణ్యమైన మద్యం పెట్టి జనాలకి తక్కువ ధరకి మద్యం ఇచ్చి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నా